తులారాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుంది. దశమలో గురువు మారడం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. కష్టాల నుండి కొంచెం బయటపడతారనే ఆశ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉండండి కూడా. ఎందుకంటే దశమంలో గురువు వీరికి వృత్తి స్థానంలో గురువు రావడం వల్ల, తృతీయ షష్టమాధిపతి గురువు దశమ స్థానంలో రావడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఉంటుంది. వ్యాపారపరంగా రావాల్సిన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యమైన వాతావరణం నెలకొంటుంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ఎక్కువ ధనాన్ని విందు వినోద కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు. అయితే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపార రీత్యా ఈ వారం చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. అనుకోని అవకాశాలు కలిసి రావడం, వ్యాపారం మరింతగా పుంజుకోవడం, ఇదే దశలో ఇంకొక చోట వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. కొంతవరకు అప్పులు తీర్చగలుగుతారు. పర్సనల్ కానీ హౌసింగ్ లోన్ కానీ మంజూరు అవకాశం గోచరిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. వారికి మంచి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సప్తమాధిపతిని కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ పంచమాధిపతిని శని ఆరింట బలంగా ఉన్నారు. శత్రువులు కూడా మీ పైన విజయం సాధించలేరు. మీరు ఏదైనా సరే ఒక తలుచుకుంటే ఇది చెయ్యాలి అంటే అది చేయగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చతుర్థ పంచమాధిపతి అయిన శని ఆరింటి ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఈ సంవత్సరంలో వెళ్ళే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వైద్యవతులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, గైనకాలజీ, ఆంకాలజీ, డెర్మటాలజిస్ట్కి ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి ఒక ఆశ అనేది చిగురిస్తుంది. వ్యాపార పరంగా బాగుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరేవల కుంకుమతోటి ప్రతినిత్యం వ్యాపార ప్రదేశంలో కానీ ఇంట్లో కానీ కుంకుమార్చన చేయండి. అదేవిధంగా ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. అదేవిధంగా మగవారైతే సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.